ఈ 7 విషయాలు ఎప్పుడూ కూడా చాలా రహస్యంగా ఉంచండి. ఒక రోజున గౌతమ బుద్ధుడు అలానే తన శిష్యుల్లో ఒకడైన చంద్రగుప్తుడు ఇద్దరూ నడుస్తూ ఒక నది ఒడ్డున కూర్చుంటారు. ఇక చంద్రగుప్తుడు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేసరికి ఇక బుద్ధుడు తన శిష్యుడిని ఇలా అడుగుతాడు. చంద్రగుప్తుడా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. గురువుగారు, మన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మన మనసులో ఉంచుకోవడం సరైనదేనా? కొన్నిసార్లు నాకేమనిపిస్తుందంటే జరిగిన ప్రతి విషయాన్ని బయటికి చెప్పేస్తే మనసు తేలిక పడుతుంది కదా అంటాడు. ఇక ఆ మాట విన్న ఆ గౌతమ బుద్ధుడు నవ్వి, గుప్తా, నీ ఆలోచన తప్పు. ఈ ప్రపంచంలో ఎంతోమంది జీవిస్తున్నారు. అందులో తమ హృదయాన్ని స్వేచ్ఛగా ఉంచుకునేవారు ఎక్కువగా బాధపడతారు. నువ్వు నీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని, ఇకపై చేసే ఆలోచనలని, నీ బాధల్ని ఆలోచించకుండా నచ్చిన వారికి చెప్పేస్తే ఆ తర్వాత నువ్వు ఎంతో బాధపడతావు. డబ్బు అనేది ఖజానాలో భద్రంగా ఎలా అయితే ఉంటుందో, మనం మన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఎప్పుడూ ఎవ్వరికీ కూడా బయటికి చెప్పకుండా మనసులోనే రహస్యంగా ఉంచడాన్ని జ్ఞానం అంటారు. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. నోరున్న ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, అది సాధ్యమే. కానీ మౌనంగా ఉండటం చాలా కష్టం. అది ఒక కళ. ఈ కళ గురించి తెలుసుకొని దానిలో గెలిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈరోజు నీకు 7 ముఖ్యమైన విషయాలను చెబుతాను, జాగ్రత్తగా విను. నీ ఆప్తమిత్రుడైనా ఎవరైనా సరే ఈ 7 రహస్యాలను పొరపాటున కూడా పంచుకోకు. ఈ విషయాలు నువ్వు బయటికి చెప్పావనుకో, ప్రపంచంలో ఉన్న ఎంతోమంది నీ మాటలతోనే నిన్ను ఓడిస్తారు అని గౌతమ బుద్ధుడు ఇలా అంటారు. శిష్య, జాగ్రత్తగా విను. అందులో మొదటిది, మీ ఇంటి సమస్యలను ఎవరితోనూ చెప్పద్దు. నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి రహస్యం ఇదే. మన ఇంట్లో జరిగే సమస్యలను ఎప్పుడూ కూడా బయట వారికి అస్సలు చెప్పకూడదు. గొడవైనా, విభేదమైనా, వ్యక్తిగతంగా బాధపడ్డా సరే అది ఇంటి గోడ దాటి అస్సలు బయటికి వెళ్ళకూడదు. ఒకసారి ఒక శిష్యుడు ఏడుస్తూ గురుదేవ దగ్గరికి వచ్చి, గురుదేవా, మా ఇంట్లో గొడవ జరిగింది. నాన్న అమ్మని అరిచారు. ఇక అన్నయ్య కోపంతో ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. ఇక ఆ విషయాన్ని నేను నా స్నేహితులకు చెప్పాను అని అంటాడు. చూశావా, నీ ఇంటి సమస్యను బయట చెప్పడం వల్ల సమస్య తెలిసిన వాళ్ళు సమస్యను పరిష్కరించరు, అది ఇంకా పెరిగేలా చేస్తారు. గుర్తుపెట్టుకో, నీకు జరిగిన సమస్యని వాళ్ల సమస్యలా ఎవ్వరూ తీసుకోరు. అసలు ఏం జరిగిందో అన్న వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు రోజూ గొడవ పడేవారు. ఒకరోజు అన్నయ్య పంచాయతీలో తమ్ముడు గురించి చెడుగా మాట్లాడాడు. ఇక ఇలా జరగడం వల్ల కుటుంబంలో ఉన్న గౌరవం మొత్తం పోయింది. ఊరి ప్రజలు వారి పిల్లలతో కలివిడిగా మాట్లాడడం మానేశారు. ఇంట్లో జరిగిన విషయం బయటకు వెళ్ళిన వెంటనే వారిలో ఉన్న సంబంధాలన్నీ మాయమైపోయాయి. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరైనా సరే మనం బాధపడుతున్నామని తెలిస్తే దాన్నే వాళ్ళు ఆయుధంగా మార్చుకుంటారు. ఇంటి గౌరవం బయటకు వెళ్తే ఆ ఇంటి పునాదే కదులుతుంది. ఇంట్లో ఉన్న మనుషుల సంబంధాలు బయట వారి దృష్టిలోకి వస్తే అప్పటి వరకు వారి మీద ఉన్న గౌరవం పోతుంది. అందుకే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా ఇంటి విషయాలు ఇంటి వారికి తప్పితే బయట వారికి అస్సలు తెలియకూడదు అని తెలుసుకో. శిష్య, ఇక 2వ విషయం, ఆదాయం, సంపదను ఎప్పటికీ కూడా బయటికి చెప్పకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. నీతి మనం సంపాదించేది ఎప్పుడూ మనం చెప్పకూడదు. మగధ రాజుకి గర్వం ఎక్కువ. తన ఆస్థానంలో ఉన్న అందరికీ కూడా ఖజానా గురించి, అందులో ఉన్న డబ్బుల గురించి చెప్పేవారు. బంగారు నాణేలతో ఉన్న గదులు, అమూల్యమైన రత్నాలు, భారీ సంపద అందరికీ చూపెట్టారు. ఇక కొన్ని రోజుల తర్వాత పొరుగు రాజ్యం మగధ రాజ్యంపై దాడి చేసి ఆ ఖజానాని దోచుకుంది. ఇక్కడ సంపద ఉండడం తప్పు కాదు, కానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచితేనే అది భద్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని ప్రదర్శిస్తామో అప్పుడు దొంగలే కాదు, మనల్ని చూసి అసూయ పడేవారు కూడా వాటిని దోచుకుంటారు. ఇక ఆ తరువాత ఎప్పుడైనా సరే
ధనవంతులు తమకు వచ్చే నిజమైన ఆదాయాన్ని ఎవరికైనా చెప్పడం మీరు గమనించారా అని అడుగుతారు. దానికి సమాధానం శిష్యుడు లేదు అని చెబుతారు. దానికి గల కారణం, ఎప్పుడైతే ఆదాయం అనేది బయటికి చెప్తామో కొందరు సాయం కావాలని దగ్గరవుతారు. మన దగ్గర సాయం తీసుకుంటూ మనల్ని తక్కువ చేస్తారు. మరికొందరు మన దగ్గర ఉన్నది వారి దగ్గర లేదని ద్వేషిస్తారు. అందుకే మనకు వచ్చే సంపదని జాగ్రత్తగా రక్షించుకోవాలి. దాని గురించి అస్సలు బయటికి చెప్పకూడదు. ఎప్పుడైతే మన సంపద గురించి అందరికీ తెలిసింది అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న జీవితం అశాంతిగా మారుతుంది. ఆదాయాన్ని బయటికి చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పుడే మన మనసు స్థిరంగా నిశ్చింతగా ఉంటుంది అని చెబుతాడు. శిష్యా, ఇక మూడవ విషయం చెబుతాను విను అని గౌతమ బుద్ధుడు చెబుతాడు. నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికను చాలా రహస్యంగా ఉంచాలి. మనం జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తాం, కానీ అవన్నీ పూర్తయ్యే వరకు మన మనసులోనే ఉండాలి. వేసే ప్రతి ప్లాన్ని ముందుగా అందరికీ చెబితే వెళ్లాల్సిన గోల్ అనేది ఎప్పటికీ చేరుకోలేము. తక్షశిల అను అతను గురుకులంలో కూర్చున్న తన శిష్యులకు గౌతమ బుద్ధుడు ఒక ఉదాహరణగా ఇలా చెబుతాడు. ఒక వ్యాపారి నగరంలో మసాలా దినుసులు అమ్మే షాపు తెరవాలి అన్న విషయాన్ని తన బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పేస్తారు. ఇక అది విన్న ఒక తెలివైన వ్యక్తి అదే స్థానంలో ఆ వ్యాపారి అమ్మాలనుకున్న మసాలా షాపు తెరిచి ఆ షాప్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇక వ్యాపారి వచ్చేసరికి ఆలస్యమైంది. మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనాన్ని నాటక ముందే అందరికీ చెప్పేస్తే ఎవరో ఒకరు దాన్ని నలిపేస్తారు. ఇక ఆ విత్తనం గురించి తెలిసిన వాళ్ళు దాని నుంచి వచ్చిన పువ్వునో కాయనో ముందే తీసుకుంటారు. మనం వేసే ప్లాన్ యొక్క పవర్ అనేది సైలెన్స్లోనే ఉంటుంది. ఎప్పుడైనా సరే శిష్య, గుర్తుపెట్టుకో, మన పని పూర్తయిన తర్వాత ఇతరులతో మాట్లాడాలి. మన ఉద్దేశం, ఏం చేస్తున్నాం, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ మన ఇష్టం. వీటిని అందరికీ చెప్పేస్తే అనవసరమైన భారాన్ని మోయడమే కాకుండా మనల్ని విమర్శించే వారి మాటల్ని మన మనసు మోయాల్సి వస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. కొత్త వ్యాపారం చేయాలన్నా, కొత్త ఉద్యోగంలో మారాలన్నా ఆ పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకు. కారణం, నిజం తెలిసిన తర్వాత మన ప్లాన్స్ని ఎవరు కాపాడారు? ఓడిపోతే దాని బాధ్యత ఎవ్వరూ తీసుకోరు. ఇక శిష్య, నాలుగో విషయం చెబుతాను విను. మన బలహీనతలను పొరపాటున కూడా చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు రెండూ ఉంటాయి. ఎప్పుడైతే మన బలహీనత ఏంటో ఎవరికైనా తెలిస్తే అదే మన ఓటమికి మొదటి మెట్టు అంటారు. గురువుగారు మన స్నేహితులకు మన బాధ, భయం, బలహీనత చెప్తే వారు మనల్ని అర్థం చేసుకోరా ఏంటి అని అడిగాడు శిష్యుడు. దానికి గౌతమ బుద్ధుడు నవ్వి, నీ స్నేహితులు నీ బలం, నీతో ఉన్నంత వరకే వారు నీతో కలిసి ఉంటారు. కారణం, అది వారికి లాభం. కానీ నీ బలహీనత ఎప్పుడైతే వారికి చెప్పావో, ఆ విషయం వారికి తెలిసిందో, అప్పుడే వారు నీకు దూరం అవుతారు లేదా నిన్ను మోసం చేస్తారు. ఒక వీరుడికి బాణం అంటే భయం. ఆ విషయం తన స్నేహితులకు చెప్పాడు. యుద్ధం సమయంలో బాణాన్ని సంధించినప్పుడు నాకు భయంగా ఉంది, నన్ను వెనక్కి తీసుకెళ్ళండి అని అరిచేవాడు. కొంతకాలం తర్వాత ఆ స్నేహితుడు శత్రువుతో కలిసి యుద్ధంలో మొదటి బాణాన్ని ఆ యోధుడిపైనే సంధించాడు. కారణం, ఎక్కడ అతనికి దెబ్బ తగులుతుందో ఆ స్నేహితుడికి ముందే తెలుసు. అలా యుద్ధంలో పోరాడకుండానే ఆ వీరుడు చనిపోయారు. మన బలహీనత ఎవ్వరికీ చెప్పనంత వరకు, మన మనసులోనే ఉన్నంత వరకు అది బలంగా మారుతుంది, గుర్తుపెట్టుకో. కానీ ఎప్పుడైతే మన బలహీనత ఇతరులకు తెలిసిన రోజు అదే ఆపోజిట్గా మారి ఒక పదునైన ఆయుధంగా తయారవుతుంది. జాగ్రత్త. ఇందుకు ఉదాహరణ చెబుతాను విను. ఒక రాజు తన భయాలను ఒక కత్తిలో దాచి నవ్వుతూ కత్తి వల్ల కలిగే గాయాలను కూడా దాస్తాడు. అందుకే భయాలు, బాధలు, గాయాలు అన్నీ మనలోనే ఉండాలి. ప్రపంచంలో ఎవ్వరూ సాయం చేయరు, వారికి కావాల్సిందల్లా తమాషా. ఇక శిష్య, ఐదో విషయం చెబుతాను విను. నువ్వు చేసే దానం గురించి ఈ బయట ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. మనం చేసే దానం ఎవరికీ తెలియనంత వరకు దానంగా ఉంటుంది.
ఎప్పుడైతే నోటితో బయటికి చెప్తామో ఆ దానం పుణ్యంగా మారదు, అహంకారంగా మారుతుంది. అప్పుడు ఒక శిష్యుడు ఇలా అంటారు, గురువుగారు, మేము పేదవాడికి సాయం చేస్తే, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే, ఒక విద్యార్థికి విద్య కోసం ధనం సాయం చేయడం తప్ప అని అడుగుతారు. దానికి గౌతమ బుద్ధుడు ఇలా అంటారు, శిష్య, నువ్వు చేసే దానం చేసిన వారికి తప్పితే ఇంకెవ్వరికీ తెలియకూడదు, దాన్నే దానం అంటారు. కానీ నువ్వు దానం చేసిన తరువాత దాన్ని ప్రచారం చేస్తే అది సాయం కాదు, సహాయం చేసేవారికి ఉన్న అహంకారాన్ని పెంచే మార్గమవుతుంది అంటారు. ఇందుకు ఉదాహరణగా ఒక రాజు తన ఆస్థానంలో ఈ ఏడాది నేను 100 ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాను అని చెప్తారు. కానీ ఆ రాత్రి అతని కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించి, రాజా, నీవు చేసినది పుణ్యం కాలేదు, ఎందుకంటే వాటి గురించి నువ్వు బయటకు చెప్పావు, అందుకే అది పుణ్యం కాలేదు అంటారు. ఎప్పుడైనా సరే కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దానం అనేది చీకటిలో వెలిగే దీపం లాంటిది, ఎవరూ చూడకపోయినా దాని వెలుగు తిరిగి వస్తుంది. అందుకే నిజంగా ఎవరికైనా సాయం చేస్తే దాని గురించి ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కల్మషం లేకుండా సాయం చేసినది ఆకాశానికి చేరుతుంది, మిగిలింది ప్రదర్శనే కదా. శిష్య, ఇక 6వ విషయం, అవమానం, ఓటమి కథలను ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఓడిపోతారు, అవమానాన్ని భరిస్తారు. కానీ ఓడిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఒక వీరుడు యుద్ధంలో ఓడిపోయారు. ఆ విషయం ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పాడు, నేను ఓడిపోయాను, నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం జరిగింది అని. అది విన్న కొందరు సానుభూతి చూపిస్తే మరికొందరు అతన్ని చూసి నవ్వారు. మరోసారి అతను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఓడిపోవాలి అని అనుకునే వాళ్లే ఎక్కువయ్యారు. ఇలా ఎప్పుడైనా సరే మనం అవమానాన్ని భరిస్తే దాన్ని బలంగా మార్చుకోవాలి. ఇలా జరిగింది, అలా జరిగింది అని ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ మన బాధని చూసి ఏడవరు అని వాటిని గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడూ మనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకోకూడదు, దాన్ని ఒక శక్తిలా మార్చుకోవాలి. మన బాధని ఎవరికైనా చెప్పేస్తే మనమంటే నచ్చని వాడు దాన్నే మనపైన వాడుతారు అని చెబుతాడు. ఇక చివరిగా 7వ విషయం, నీ భావోద్వేగాలను ఎవ్వరి ముందు బహిర్గతం చేయకు. ప్రతి ఒక్కరిలో ఉండే అతిపెద్ద రహస్యం మనసు. మన మనసులో ఉన్న ఆలోచనలు బయటకు తీసుకువస్తే బాధపడేది మనమే. ఏడ్చినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే, ఉంచుకున్నవారు మనకి సాయం చేయడం, మన గురించి ఆలోచిస్తారనుకోవడం తప్పు. మన బలాలు, బలహీనతలు అన్నీ తెలుసుకుంటారు. మనం ఒకరితో కోపంగా ఉన్న విషయం ఇంకొకరికి తెలిస్తే మన శత్రువులు వారితో మిత్రులుగా మారుతారు. మన బాధని బయటికి చెప్తే బాధని తీర్చడం కాదు, అందులో ఉన్న లాభాలు ఏంటో ఆలోచిస్తారు. మనిషిలో ఉన్న భావోద్వేగాలు సంపద లాంటివి. అవి బయటికి వస్తే వాటి విలువ తగ్గుతుంది. అదే లోపల పెట్టుకుంటే బలంగా మారుతుంది. అర్థమైంది కదా? పొరపాటును కూడా ఈ 7 విషయాలు ఎవరితోనే చెప్పకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.